ఆజ్ కీ బాత్. కావేరీ ట్రావెల్స్ బస్ దుర్ఘటన మరో తీవ్రమైన మానవ నష్టం. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లాల్సిన ప్రయాణం ఎన్నో కుటుంబాలను శోక సముద్రంలో ముంచింది. ఒక్క క్షణంలో 19 ప్రాణాలు గాలిలో కలిశాయి. గతంలో మహబూబ్నగర్ ఘటనలో 45 మంది సజీవ దహనం మర్చిపోలేం. ప్రతి విషాదం తర్వాత కొద్ది రోజుల హడావిడి, ఆపై మళ్ళీ నిర్లక్ష్యమే. బస్సుల భద్రత పర్యవేక్షణ నిరంతరం కఠినంగా జరగాలి. ప్రభుత్వం ప్రైవేట్ మన్నిక తనిఖీలో ఉదాసీనత వద్దు. నియమాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం వల్ల లాభం లేదు. ప్రయాణికుల భద్రతే పాలకుల బాధ్యత అని మేధాజీ గారు పంపించారు. 100కి 1000%, 1000 కాదు 1,00,000 కోటి శాతం అని అనుకోండి 100కి. కానీ ఈ ప్రమాదం ఏదైతే ఉందో, కర్నూలు దగ్గర జరిగిన ప్రమాదం ఏదైతే ఉందో, దానికి అధికారులే బాధ్యతలు అంట. నేనైతే ఆ ట్రావెల్స్ వాళ్ళు, ఆ డ్రైవర్లో, లేకపోతే ఆ తాగి పడిపోయిన బండి పడిపోయిన వాళ్ళతో ఎవరిది కాదు, అధికారులదే తప్పు అని నేను చెప్తాను 100%. పెట్రోల్ బంకుల్లో మందు తాగిన వాళ్ళకి పెట్రోల్ పోయొద్దు అనే ఒక చట్టం బలంగా తీసుకురావచ్చు కదా. ఎవడైతే తాగి బండి వేసుకొని పెట్రోల్ బంకులకు వస్తాడో వాడికి పెట్రోల్ పోయొద్దు, హెల్మెట్లోనే పెట్రోల్ పోయొద్దు. ఈ రూల్ తీసుకురండి, మార్పు రాదా? బస్సుల్ని మీరు ఏ రోజన్నా మీ జీవితంలో తనిఖీలు చేశారా? బస్సుల్ని మీ జీవితంలో ఈ రోజైనా సరే మనం సాయంత్రం అక్కడ ఈ ఎల్బీ నగర్కు అమీర్పేట దగ్గరికి పోతే ప్రైవేట్ బస్సులు, స్లీపర్ బస్సులు ఒక 100 పైగా వస్తాయి. ఒక్క బస్సులో కూడా సేఫ్టీ మెజర్స్ ఉండవు. సుత్తులు కానీ, అద్దం పాల్గొట్టే సుత్తులు కానీ ఇవేవి ఒక్క బస్సులో కూడా ఉండవు.